ఓకే. ఇంకా శాస్త్రి గారు రాలేదు. మామూలే మళ్ళీ ఆయన స్పీకర్లు గీకర్లు హడావిడి చేసేసరికి మొత్తం పోతుంది. లేకపోతే అంత కూడా వినబడదేమో మనకి. ఇప్పుడు అది తీసినా కానీ వస్తుంది కదా మనకి ఇందాక నుంచే. ఆయన లింక్ ఈసారి నుంచి ఆయన యాక్సెప్ట్ చేయకూడదు. అది ఎప్పుడు ఓపెన్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. ఆయనకి టూ మచ్ కాంప్లికేషన్స్ అయిన డౌన్లోడ్లు ఏదో ప్రపంచం అంతా ఒకసారి చెప్పేయాలనుకుంటే ఎక్కడ అవుతుంది ఇక్కడ. కానీ అలాంటి శాశ్వతత్వమే అదే ఉన్నది అని అది మేడం బ్లావెట్స్కీ. సనాతన ధర్మం అంటే మీరు చెప్పినట్లుగా ఎటర్నల్ రిలీజియన్ అండి. అవునండి, ఇటర్నల్ యాన్షియంట్ లా, శాశ్వతమైన ఒక లా అది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ వేదాస్, నో డౌట్. చాలా వరకు మనకు పవిత్రమైన గ్రంథాలు వచ్చినాయంటే వాటి నుంచి వచ్చినాయి సనాతన ధర్మం. ఎప్పుడో చాలా కాలం క్రితం, అంటే ఏజెస్ బ్యాక్. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది, దిస్ రిలీజన్ హ్యాస్ ఆల్సో బీన్ కాల్డ్ ఆర్యన్ రిలీజన్. దిస్ రిలీజన్ హ్యాస్ ఆల్సో బీన్ కాల్డ్ ది ఆర్యన్ రిలీజన్ because it is the religion that was given to the first nation, to the Aryan's race. Aryan means noble, and the name was given to great race, much finer in character and appearance than the races which went before it in the world's history. The first families of these people settled in the northern part of the land now called India, and that part in which they first settled was named Aryavarta, because these Aryans lived in it. The land from the eastern ocean to the western ocean, between the two mountains, Himavat and Vindhya, the way is called Aryavarta. దాన్ని ఆర్యవర్త అంటాం ఆ ప్రదేశాన్ని. ఆ రిలీజన్ నే మనము దివ్యజ్ఞాన సమాజంలో కూడా అందుకనే దీన్ని సనాతన ధర్మం అన్న. చెప్పండి శాస్త్రి గారు, చెప్పండి. In the latter days, religion was called the Hindu religion, and this is the name which it is now usually known. అసలు హిమాలయన్ ఋషులందరూ సనాతన ధర్మం అనే అంటారు. బ్రిటిషర్స్ హిందూస్ అని పిలిచారని హిందూ ధర్మం అంటున్నారు, కానీ సామాన్యంగా హిమాలయన్ ఋషిని అడిగినా అవర్స్ ఇస్ సనాతన ధర్మం అనే చెప్తారు. అవును. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం దివ్యజ్ఞాన సమాజ అధ్యక్షుడిగా చేసిన రాధా బర్నియర్, ఆవిడెప్పుడు హిందూ మతం అనొద్దు అనేది సనాతన ధర్మమే అనేది ఆవిడ. దీని నుంచే మనకి ఇప్పుడు సనాతన ధర్మం అనేది, దీనికి శృతి స్మృతి అనేది వేదాల నుంచి వచ్చిందే దీనికి ఆధారం. శృతి అంటే మనకి ఎవరికైతే అర్హత ఉందో, ఒక టెలివిజన్ టవర్ కానీ రేడియో టవర్ కానీ, అంటే ట్రాన్స్మిటర్ కానీ రిలీజ్ చేసే వేవ్స్ని ఆ రిసీవర్ కరెక్ట్గా, రేడియో సెట్ కానీ టెలివిజన్ సెట్ కానీ అందులో క్వాలిటీ సర్క్యూట్ ఉంటే ఏ విధమైన డిస్టార్షన్ లేకుండా ఏదైతే ట్రాన్స్మిట్ చేసిందో ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకుంటుంది. ఆ విధంగా వినడం వల్ల తెలుసుకున్నవి అంటే వేదాలు కూడా అర్హత అయిన వాళ్ళకే. ఆ టెలివిజన్ రిసీవరు రేడియో రిసీవరు రిసీవ్ చేసుకున్నట్టుగానే వాళ్ళే అర్హత ఉండేది కాబట్టి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న ఇంకొకరు బోధించారు, జ్ఞాపకం ఉంచింది, దాన్ని స్మృతి అన్నమాట. ఇదంతా సనాతన ధర్మం నుంచి వచ్చిందే అని మనకి వాటిని కొంచెం పరిశీలిస్తే అర్థమవుతుంది. శాస్త్రి గారు మీరు ఇంకా యాడ్ చేయండి తొందరగా, ఒక 10 minutes చెప్పి ఆపండి. 10 or 15 మీ ఇష్టం. బనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు ఒక పుస్తకం పబ్లిష్ చేశారు 1904లో అబౌట్ సనాతన ధర్మ. అందులో చాప్టర్స్ 1 ఏంటంటే 1 ఎగ్జిస్టెన్స్, ద మెనీ, తర్వాత రీబర్త్, కర్మ, సాక్రిఫైస్, తర్వాత ద విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ వరల్డ్స్, ఈ విషయం మీద ఆధారపడింది. తర్వాత పార్ట్ 2లోకి వస్తే
జనరల్ హిందూ రిలీజియన్స్ అన్ని కూడాను కస్టమ్స్ అండ్ రైట్స్, సంస్కారాలు ఒకటి, తర్వాత శ్రాద్ధ అంటాం మనం చూసారండి, శౌచం, శ్రద్ధ, శౌచం, ద 5 డైలీ సాక్రిఫైసెస్, వర్షిప్, ద 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్, కాస్ట్ సిస్టము, తర్వాత ఎథికల్ సైన్స్ అండ్ వాట్ ఇట్ ఈస్. తర్వాత ఇంకో చాప్టర్ ఏంటి ద ఫౌండేషన్. ఇలాగా చాలా చాప్టర్స్ ఉన్నాయి మనకి. పార్ట్ త్రీ ఇవన్నీ ఉన్నాయి. అంటే 3 భాగాలుగా విభజించారు. ఎథికల్ టీచింగ్స్, వాటి ఎథికల్ తెలుగులో టీచింగ్, సార్ ఎథికల్ సైన్స్ అన్నారు టీచింగ్, వీళ్ళు ఇక్కడ. ఓకే దాన్ని అలా ఎథికల్ ఎథికల్ టీచింగ్ సైన్స్ వాట్ ఇట్ ఈస్ పుస్తకంలో. అలాగే ఈ ఎథిక్స్ ని ఏ విధంగా ఫౌండేషన్ పునాది వేయాలి, తర్వాత రైట్ అండ్ రాంగ్ అంటే ఏమిటి, ద స్టాండర్డ్ ఆఫ్ ఎథిక్స్, ధర్మాల యొక్క వర్చ్యూస్ అండ్ అంటే దేర్ ఫౌండేషన్, నైతిక విలువల యొక్క ఫౌండేషన్ ఏంటి, వర్చ్యూస్ అండ్ దేర్ ఫౌండేషన్ అంటే మంచి గుణాలు, వాటి యొక్క పునాది ఎలా ఉండాలి, బ్లిస్ అండ్ బ్లెస్ అండ్ ఎమోషన్స్, ఎమోషన్. తర్వాత సెల్ఫ్ రిగార్డింగ్ వర్చ్యూస్ అండ్ వైసెస్ ఇన్ హ్యూమన్ రిలేషన్. ఇది మనకి ఇంపార్టెంట్ అండి ఈ చాప్టర్ చెప్పాలంటే. తర్వాత వర్చ్యూస్ అండ్ వైసెస్ ఇన్ రిలేషన్స్ ఆఫ్ ఈక్వల్స్, అంటే సొసైటీలో సమానంగా ఉండేదండి, వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉండాలి. వర్చ్యూ అండ్ వైసెస్ ఇన్ రిలేషన్ టు ఇన్ఫీరియర్స్, అంటే సమాజంలో వేరు వేరు స్థాయిలు వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఏ విధమైన రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ద రియాక్షన్ అండ్ వర్చ్యూస్ అండ్ వైసెస్ అని ఈచ్ అదర్. ఇంతే కాకుండా మళ్ళీను ఒకరితో ఒకరికి సరైన సంబంధాలు లేకపోయినట్లయితే వాళ్ళ మధ్య ఒక రకమైన వరపక్షాలు వస్తాయి. అవి లేకుండా ఉండాలంటే ఎలా ఉండాలి. ఈ మొత్తం ఈ చాప్టర్లన్నీ కూడా చూసినట్లయితే మనకి స్మృతి గురించి చూసుకున్న పరాశర స్మృతి చూద్దాం ఒక్క నిమిషం. అంటే నైతిక విలువలు అనేటటువంటి ఫౌండేషన్ మీద ఆధ్యాత్మికత అనే సౌధము నిర్మించబడింది. ఎగ్జాక్ట్లీ. నైతిక విలువలు లేకపోతే ఉట్టి నైతిక విలువలు ఉన్నంత మాత్రంలో ఆధ్యాత్మికత ఉండాలి అని లేదు, కానీ ఆధ్యాత్మికత ఉండాలంటే నైతిక విలువలు తప్పకుండా ఉండాలి. అందుకే కదండి ఒక సందర్భంలో అంటారు, ప్లాటో అంటాడు, దేశం బాగుపడాలంటే నైతిక విలువ ఉన్నవాడు రాజు అవ్వాలి అంటారు. కంట్రోలింగ్ పవర్లో ఉన్నట్లయితే దేశం సుభిక్షంగా ఉంటుంది అంటారు. అలాగే ఇక్కడ కాండక్ట్ యాజ్ఞవల్క్య స్మృతి అంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే ఇది రెండో యుగంలో, ఇది అంటే త్రేతాయుగంలోకి వచ్చింది. తర్వాత ద్వాపర యుగంలోకి వచ్చినట్లయితే ఇవి తర్వాత ఇంకోటి చెప్పాలండి, ఈ ద్వాపర విష్ణు వైసంపాయన కింద వ్యాస మహర్షి కింద జన్మించి వేదాలని 4 భాగాలుగా విభజించారు. అవే అనుకున్నాం కదండి మనం. 4 భాగాలు ఏమిటంటే స్మృతులు, సంహితలు, తర్వాత బ్రాహ్మణాలు, అరణ్యకాలు, తర్వాత చివరి ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల్ని బాగా అధ్యయనం చేయాలి. 12 ఉపనిషత్తులు ఇచ్చారు. రామకృష్ణ మిషన్ వాళ్ళైతే 14 ఉపనిషత్తులు అన్నారు. ఈ 14 ఉపనిషత్తులు కూడాను ప్రతిపదార్థంతో సైతం ఇచ్చారు. అవి అంతేకాకుండా 18 పురాణాస్ కూడాను, ఉప పురాణాస్ ఇవన్నీ కూడాను రాయడం జరిగింది. ఈ పురాణాల్లో ఎందుకంటే మనకు తెలిసేది నైతిక విలువలు జీవితంలో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి పురాణంలో. ఉదాహరణకి రామాయణం కానీ ఈ మహాభారతం కానీ తీసుకున్నట్లయితే రామాయణంలో రాముడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నైతిక విలువల నుంచి వదిలిపెట్టకుండా తన నైతిక విలువలు కట్టుబడి ఉన్నాడు, ఎన్నో బాధలు అనుభవించాడు. అలాగే భారతంలోకి వెళ్ళామనుకోండి, భారతంలోకి వెళ్తే ధర్మరాజుకి ఒక వీక్నెస్ ఉంది. ఆ జ్యోతిమలని ఎంత మంచి క్యారెక్టర్ ఉన్నా కూడా ఒక వీక్నెస్ ఉన్నట్లయితే ఎన్ని కష్టాలు అనుభవించాలో చెప్పాడు. అలాగే దుర్యోధన తీసుకున్నట్లయితే సమస్త గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని పేరు దుర్యోధన, కానీ అతనిలో ఉన్నటువంటి అహంకారం అంటే అంతఃకరణలో సరిగా లేదు. అంటే అహంకారం ఒకటి, తర్వాత ఎదుట పాండవుల్ని నాశనం చేసేసి మనం రాజ్యాన్ని మన చేతుల్లో తీసుకోవాలన్నటువంటి దుర్బుద్ధితో వ్యవహరించాడు. ఆ వ్యవహరించడం వల్ల చివరికి అతనికి ఎటువంటి పరిస్థితి వచ్చిందో
అందరికీ తెలిసిందే. ఇంకోటి తర్వాత క్రియేషన్. వ్యాసుడు ఏం చేశాడంటే ఇంకోటి కంపైలర్ ఆఫ్ ది పురాణాస్ ఫ్రమ్ age to age, as we have seen, and for this age he is Krishna Dvaipanya, the son of Parasara. పరాశర ఋషుడు ఉన్నాం కదా మనం, ఆయన ఇచ్చినటువంటి మనం స్మృతి ఇప్పుడు కలియుగంలో అప్లై చేయాలి. కలియుగంలో అప్లై చేయాలంటే ఇంకా 8,000 సంవత్సరాలు. ఇప్పుడు కలియుగం మనకి 5,000 సంవత్సరాల పైన. యాక్చువల్గా కలియుగం 4,32,000 సంవత్సరాలు. అంటే ఇంకా మనం ఎన్ని జన్మలు ఎత్తాలో, ఎన్ని మార్పులకి ఏదైనా అవ్వాలో చూసుకోవాలి. మహాభారత తీసుకున్నట్లయితే ఇందులో వ్యాసుడు ఏం చేస్తారంటే డిఫరెంట్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియన్. ద స్టోరీ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్, మోర్ మోడర్న్ దట్ ఆఫ్ ది రామాయణ. రామాయణానికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి, మహాభారతంకి వచ్చేసరికి ధర్మం చాలా నశించిపోయింది, అన్యాయం ఎక్కువైంది. దానికి తార్కాణం చెప్పాలంటే దుర్యోధనుడు ఒకడు, తర్వాత శకుని, వీళ్ళ యొక్క వ్యవహారాల వల్ల అంత. కానీ ఇంకోటి ఇక్కడ చెప్పాడు, కృష్ణ డామినేటింగ్ ద హోల్ సరౌండింగ్స్ ఆఫ్ పాండవ ఫ్యామిలీ బై విచ్ ట్రైమ్స్ బై వన్ ఆఫ్ ఇట్స్ లైఫ్. కృష్ణుడు ఏం చేస్తాడంటే పాండవులకి సపోర్ట్గా ఉన్నాడు. ఆ సపోర్ట్గా ఉండడం వల్ల ఏమైందంటే పాండవులు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధర్మాన్ని పాటించడం వల్ల వాళ్ళకి కృష్ణుడు అంటే ఇక్కడ చెప్పాలంటే బ్రహ్మ, యూనివర్సల్ కాన్షియస్నెస్. ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ వాళ్ళకి ప్రతిసారి అడ్డుపడి వాడిని ప్రమాదాల నుంచి రక్షించింది. అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది, ఈ కలియుగంలో మనం ఎన్నో రకాలైనటువంటి విపరీతాలు చూస్తున్నాం. ఇప్పుడు మనకు అనుభవం అవుతుంది కూడా. ఆ అనుభవంలో చాలా రకాల ఉపద్రవాలు మనం చూస్తున్నాం. ఇది చూసి ఇంకొక 2 నిమిషాలు చూసి నేను ఆపేస్తానండి. మనకి ప్రాబ్లం వస్తుంది. అందుచేత ఏంటంటే బ్రీఫ్గా చెప్పుకోవాలంటేనండి, మనకి ఈ సనాతన ధర్మం అంటే ఎప్పుడూ కూడాను నైతిక విలువలకు కట్టుబడి ఉండి, మన కష్టాలు వస్తాయి నైతిక విలువలు ఉన్నప్పుడు. ఆ నైతిక విలువలు, ఆ కష్టాలు వచ్చినప్పుడే మనకి మన వ్యక్తిత్వం కూడా డెవలప్ అవుతుంది. ఆ వ్యక్తిత్వం డెవలప్ అయినప్పుడే మనకి ఏ విధంగా మనం కష్టాల నుంచి బయటపడాలో తెలుస్తుంది. మా నైతిక శక్తి పెరుగుతుంది మనిషిలో. ఇంచేత మనకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకొని వాటికి నిలబడి ముందుకు పోయినప్పుడు మాత్రమే మనం ఈ సనాతన ధర్మాన్ని పాటించిన వాళ్ళు అవుతాం. లక్ష్మి గారు ఏమైనా ప్రశ్నలు అవి అంటే అడగండి మీరు. వెంకటేశ్వరరావు గారు ఏదో పెట్టారు, చెప్పండి. వెంకటేశ్వరరావు గారు చెప్పండి ఒకసారి. ఆ క్వశ్చన్ ఏం లేదండి, చెప్పండి. అబ్జర్వేషన్. క్వశ్చన్ ఏం లేదు సార్. అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ ఏమని అంటే పెట్టారు? ఏం లేదు, ఈ వయసులో మనకు ఇన్ఫర్మేషన్ కోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదు. మనం పూల్ అప్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా ఎట్ దిస్ ఏజ్. మనం ఇప్పటి వరకు ఏమి అధ్యయనం చేసాం అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎంత సులభ సాధ్యంగా అందించగలగటమే అనేదే మన యొక్క ప్రధానమైన బాధ్యత అని భావిస్తున్నాం. చాలా బాగుంది సార్. ఇప్పుడు we have to make సార్, ప్రపంచంలో 800 బిలియన్ పాపులేషన్ ఉంది కాబట్టి త్రేతాయుగం ఎంత అంటే 32 లక్షల సంవత్సరాలు ఎంతో నేను చిన్నప్పుడు బాలశిక్షణ చూసినట్టు గుర్తు. ఇది 4 దాని ముందు 8, 16, 32 లక్షలు గుర్తండి నాకు. అవునవును. 32 లక్షల్లో జనాభా ఎంతమంది పోయారు, ఎన్ని సోల్స్ పైన హ్యాంగింగ్ అవుతూ
ఎంతమందిలో జాయిన్ అయింది అంటే ఇప్పుడున్న 800 బిలియన్స్కి ఎన్ని సోల్స్ కావాలి, అవన్నీ ఇన్ని రకాల 32, 16, 48 ప్లస్ 8, 56 లక్షల సంవత్సరాల్లో ఇన్ని సోల్స్ ఉండి ఇవన్నీ ఎంబెడ్ అవుతున్నాయా కిందకు వచ్చి అన్నది ముక్తి లాజికల్ గా నాకు చెందుతున్నారు క్వశ్చన్. కదా, చాలా మంది ముక్తి పొందారు రఘురామారావు కదా. గారు రఘురామారావు గారు అవునండి. మీరు ఆ యుగాల్లో అన్ని పాపులేషన్స్ ఎక్కడ ఉన్నాయండి? అంటే దోస్ ఆ హు ఆర్ పాపులేషన్స్ లిబరేటెడ్ ఉండి దే డోంట్ టేక్ బర్త్. కదా వాళ్ళందరూ ఇన్ని రకాల పాపులేషన్స్ ఉండి వాళ్ళన్నీ పోయి అవన్నీ ఇన్ని లక్షల సంవత్సరాలు ట్రాన్స్ఫర్మ్ అవుతుంటే 800 కోట్లు సరిపోతుందా? ఆ, మరి అది హలో మేడం, చెప్పండి. అదే రఘురామారావు గారు అడిగిన దానికి చెప్పొచ్చా అండి? తప్పకుండా చెప్పండి చెప్పండి. చెప్పండి. ఆది శంకరాచార్యులు వారు ఏం చెప్పారంటేనండి, సూది మొన్నంత ఆత్మ పదార్థంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రపంచం లాంటిది ప్రపంచాలు 27,000 ప్రపంచాలు సృష్టించవచ్చటండి. అంతేగాని పుట్టిన మనిషి చనిపోతేనే ఆ ఆత్మే మళ్ళీ జన్మ తీసుకోదు. ఆత్మ పదార్థం అనే దాంట్లోంచి అనుక్షణం కొత్త జీవులు అలా వస్తూనే ఉంటాయండి. అది అంతేగాని పాపులేషన్ కి ఆత్మ పదార్థానికి ఏం సంబంధం లేదండి. మొత్తం ఈ విశ్వం అంతా కూడా మనం క్యాలిక్యులేట్ చేయలేనంత ఆత్మ పదార్థం ఉందండి. అందులో సూది మొనంత తీసుకుంటే మన భూమి మీద ఉన్న ప్రజల లాంటి ప్రపంచాన్ని 27,000 ప్రపంచాలను సృష్టించచ్చండి. ఇది ఆది శంకరాచార్యులు వారు చెప్పిందండి విషయం. ఓ దట్ ఆత్మ అదే ఇస్ ద ఎనర్జీ దట్ నేను చెప్పేది ఎనర్జీ దట్ ఆ ఎనర్జీ ఎనర్జీ ఇస్ సఫిషియెంట్ ఫర్ 27,000 వరల్డ్స్ ని క్రియేట్ చేయొచ్చంటండి. 27,000 ప్రపంచాలను తయారు చేయొచ్చంట ఒక సూది మొనంత, అంటే కంటికి కూడా కనిపించనంత ఎనర్జీతో. వెరీ ఇంకా మన ఈ ఈ విశ్వం యూనివర్స్ లో ఎంత ఎనర్జీ ఉందో మీరు ఎస్టిమేషన్ వేసుకోండి సార్. అదండి. ఈ విశ్వం తీసుకున్నట్లయితే గోపాలకృష్ణ గారు, మనకి సార్ ఎన్నో గెలాక్సీస్ ఉన్నాయి. ఆ అంతే గెలాక్సీస్ సార్. అవును. ఒక నక్షత్రం తీసుకుంటేనే అక్కడి నుంచి కాంతి మన భూమి చేరడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతున్నాయి. ఆ నక్షత్రం అవునండి. ఒక గెలాక్సీలో ఉంటుంది. ఇలాంటి గెలాక్సీలు అవును. కొన్ని వేలు ఉన్నాయి. అంటే అది కొన్ని విశ్వం ఎంత కోట్లు పెద్దదో ఉన్నాయండి. చూడండి. అంతే కాబట్టి సార్. కాబట్టి మీరు ఇక్కడ మీరు ఎవరైనా హబుల్ టెలిస్కోప్ గురించి విన్నాను. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి ఆ, పంపించిన వాటి గురించి తెలుసుకుంటే హబుల్ సార్ టెలిస్కోప్ 30 ఏళ్ళు ఎంతో పనిచేసి అది అయిపోయిన కొత్త అది డిస్కనెక్ట్ టెలిస్కోప్ అయిపోయింది. పెట్టారు. అవునండి. ఆ విశ్వాలు కొత్త విశ్వాలు చూపిస్తోంది ఆ అవునండి. స్పేస్ లో. సో అవునండి. ఈ విశ్వాలు చూపిస్తున్నప్పుడు ఈ మన సైన్స్ పరంగాను ఆ సైన్స్ పరంగా వచ్చేదే ఆ థర్డ్ ఆబ్జెక్టివ్ అంటూ ఉంటాను ఎప్పుడు. అవునండి. అంటే ఎప్పుడో అంటే 13 ఇప్పుడు బిగ్ బ్యాంగ్ అనేది 1380,80,00,000 సంవత్సరాల క్రితం జరిగిందండి. అప్పుడు ఉదయించిన ఆ నక్షత్ర కూటమి నుంచి లైట్ ని కూడా ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనుగొన్నది అనమాట అండి. మీరు 13,000 కోట్లు చెప్పారు. అందులో ఈ ఆ, ఇందాక చెప్పిన 32 లక్షలు 32, 48, 56, అంతే 40, 60 నథింగ్ లక్షలు అనమాట అండి. 60 లక్షలు నథింగ్ అందులో. అదే నథింగ్ అండి. అవును సార్. అవును సార్. అలాగే మళ్ళీ ఈ జేమ్స్ వెబ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక యూనివర్స్ అనుకుంటున్నాం మనం, కానీ ఇలాంటి మల్టీవర్స్ ఇలాంటి యూనివర్స్ చాలా ఉన్నాయంటండి, అనేకం ఉన్నాయంట. అది ఇలాంటి విశ్వాలు. మొన్న ఎన్సి కృష్ణ గారిది వారణాసిలో రాధా బర్నియర్ గారు 100 ఇయర్స్ ఫంక్షన్ 100 ఇయర్స్ సెలబ్రేషన్ దాంట్లో 3 days పెట్టిన దాంట్లో అవును సార్. ఎన్సి కృష్ణ గారు చెప్పిన లెక్చరర్స్ లో ఒక్క నిమిషం ఈ టెలిస్కోపుల గురించి కానీ వాటి గురించి కానీ చెప్పకుండా అలాగా అయోగ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆహా. మీరు సబ్జెక్ట్ ఎంత చెప్పినా సార్. మన థర్డ్ ఆబ్జెక్ట్ తోటి ప్రపంచం ఎలా మారుతుంది దాని ప్రకారం లింకప్ చేసి చెప్పాలి. అది నేను అనుకునేది. అవునండి. 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 కరెక్టే. అది నా ఉద్దేశం. అంతే కదా సార్. ఇప్పుడు మన థర్డ్ ఆబ్జెక్ట్ చెప్పినట్టు ఎనర్జీ అంతా కూడా విస్తరించిందండి, మొత్తం విశ్వం అంతాను. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఉన్న ఎనర్జీస్ గురించి మన థర్డ్ ఆబ్జెక్ట్ చెప్తుందండి. అలా మనలో ఇంకో ఉన్న ఎనర్జీస్ గురించి. ఇంకోటి రామచంద్రరావు గారు కూడానండి, రఘురామారావు గారు మన చెప్పండి బ్రెయిన్ చెప్పండి. ఫంక్షనింగ్ గురించి చూసేటప్పుడు ల్యాబ్కి వెళ్ళాం అనుకోండి, మనకి ఎన్నో
ఎక్విప్మెంట్ కనెక్ట్ చేసేసి చార్ట్ చూస్తూ ఉంటారు ఎలా ఫంక్షన్ చేస్తుంది. అది ఎలా పనిచేస్తుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ వల్లే కదా. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రం మన బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి విశ్వం అంతా కూడాను ఎనర్జీయే, ఇంక్లూడింగ్ అవర్ సెల్స్. ఆ ఎనర్జీ అయిపోయిందంటే మన పని అయిపోయినట్లే కదా. అంతే కదా. కాబట్టి ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ మనకి స్పిరిచువల్ ఎనర్జీ ఏమవుతుందంటే మనలో పెరిగే కొద్ది చక్కటి అవగాహన పెరుగుతుంటుంది, విశ్వంతో సంబంధం ఏర్పరచుకుంటుంది. అది భౌతిక ప్రపంచంతో కనెక్ట్ కాకుండానే. అందుకే మనకి ఒకసారి చూస్తుంటే ఒక వీడియోలో నేను చూశాను, యాక్సిడెంట్ అయితే ఆ ఆస్ట్రల్ బాడీ బయటకు వచ్చినట్టుగా, ఈథరిక్ డబుల్ బయటకు వచ్చినట్టుగా ఫోటోగ్రఫీలో వచ్చింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే ఇలాంటి చిన్న చిన్నవి చూసి మన సైంటిస్టులు ఏమనుకుంటున్నారంటే ఈ స్పిరిచువల్ వరల్డ్ ఇదంతా కూడా కొద్ది కాలంలో మనం డామినేట్ చేసేయచ్చని అనుకుంటున్నారు. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. న్యూటన్ కూడా అన్నాడు కదా, ఐ బిలీవ్ ఇన్ సంథింగ్ పవర్ విచ్ ఈస్ బియాండ్ ది హ్యూమన్ కాంప్రహెన్షన్ అని చెప్పేసి అన్నాడు ఆయన. అది సత్యం. అంటే నేను దృఢంగా చెప్పగలను అని చెప్పడం లేదు, అది అంతవరకు నిజం. మీరు ఎవరైనా దీన్ని రిపీట్ చేయగలిగితే రిపీట్, ఖండించగలిగితే ఖండించండి. నేను చెప్పేది అంటే ఆ పవర్ అనేది ఎనర్జీ అంటాను నేను. ఆ ఎనర్జీ ఒక మనిషి పుట్టుకకి కారణమైన ఇద్దరు వల్ల ఆ ఎనర్జీ ద్వారా వస్తుంది తప్ప దానికి సౌలుకి ఏ సంబంధం లేదు. సౌలు అనేది లేదంటాను నేను. అది సౌలు బయటకు వెళ్ళిపోవడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మొబైల్ ఫోన్ తీసుకున్నాం మనం, స్మార్ట్ ఫోన్ కానీ ఏదైనా, అందులోకి మెసేజెస్ ఇవన్నీ ఎలా అవుతుంది? దేనివల్ల అవుతున్నాయి? అందులో బ్యాటరీ ఉంది, బ్యాటరీ పెట్టిన తర్వాత ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫాలో అవుతుంది, తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా అంతా వస్తుంది. అలాగే మనలో కూడా వాట్ ఐ గెస్ ఇస్ సమ్ బ్యాటరీ టైప్ ఎక్విప్మెంట్ ఈస్ దేర్ that is connected to universal energy. That's why we are able to get ideas and all these things, knowledge, etc. ఆ ఎనర్జీ ఆ బ్యాటరీ అబ్జర్వ్ చేయడం ఎప్పుడైతే అయిపోతుందో we become dead. మీ థర్డ్ లో ఇక్కడ వచ్చేస్తుంది చూడండి, కొంచెం ఆలోచించండి. సార్ శాస్త్రి గారు, అది మీరు చెప్పిన దానికి నేను ఒకసారి చెప్తున్నానండి, ఏకీభవిస్తున్నాను. హలో, చెప్పండి. ఉద్యోగంలోకి రండి. వినబడుతుందండి? టైం ఉన్నది, మోర్ ఇంకా దాన్ టైం 10 minutes. ఉన్నది. సార్, ఇప్పుడు అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒక్క దాంట్లోంచి వన్నెస్ లోంచి అన్ని వచ్చాయండి. ఇప్పుడు అనేక నామరూపాలు అన్ని కూడా ఏర్పడ్డాయి, కానీ ఇవన్నీ కూడా ఒక దాంట్లోంచి వచ్చాయండి. అంటే ఈ విశ్వం అంతా కూడా వ్యాపించున్నది స్పిరిచువాలిటీయే. అయితే సైన్స్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఒక పెర్సెప్షన్ అన్నమాట, ఒక దృక్కోణం అంతే. మనం చూసే దృక్కోణం. అలాగే మన పంచేంద్రియాలతో మనం మెజర్ చేసేటటువంటి ఒక మెజర్మెంట్ లాంటిదండి సైన్స్ అనేది. అంతేగాని సైన్స్ కెనాట్ క్రియేట్ ఎనీథింగ్. సైన్స్ ఎప్పుడు కూడా దేన్ని క్రియేట్ చేయలేదు, ఉన్నదాన్ని కనుగొంటది అంతే. స్పిరిచువాలిటీ అనేది మనం ఇంకా మనకి అండర్స్టాండ్ అవని, మనకి అర్థం కాని ప్రపంచం, విశ్వం చాలా ఉందన్నమాట అండి. దీన్ని బట్టి మనం తెలుసుకునేది అంటే ఒకే ఒక ఎనర్జీ, కానీ అది విశ్వం అంతా వ్యాపించింది. ఆ ఎనర్జీలోంచి ఇవన్నీ కూడా వచ్చాయి అనమాట అండి. అలాగే రామకృష్ణ పరమహంస ఒక వాక్యంలో చెప్పారు, అంటే బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్య అని చెప్పి అన్నారు. అంటే ఈ జగత్ అంతా సృష్టించబడుతుంది, మళ్ళీ తిరిగి అది బ్రహ్మంలో కలుస్తుంది, మళ్ళీ బ్రహ్మం నుంచి బ్రహ్మ పదార్థం జగత్తుగా సృష్టించబడుతుంది అనమాట. రమణ గారు అయితే అడుగుతారు, నర్సాపూర్ రమణ గారు మైక్ ఆన్ ఉంది. ఏం అడగట్లేదు సార్, వింటున్నా. మీరే అడగండి రఘురామారావు గారు, మీకు సందేహాలు చాలా ఉన్నాయి. యూఆర్ ఫాలోయింగ్ స్ట్రిక్ట్లీ థర్డ్ లా. నాకు సందేహాలు ఏం లేవండి. మీరంతా కూడా ప్రాక్టికల్ గా కావాలంటారు. దేర్ ఈస్ నాలెడ్జ్, సమ్ నాలెడ్జ్ విచ్ కెన్ బి గెయిన్డ్ త్రూ అవర్ 5 senses, అండ్ దేర్ ఈస్ వన్ మోర్ నాలెడ్జ్ విచ్ కెనాట్ బి గెయిన్డ్ త్రూ 5 senses. ఇట్ హ్యాస్ టు బి అబ్జర్వ్డ్ బై ది అవర్ సోల్ ఎనర్జీ చెప్పాలంటే. అంచేత మీరు దానికి అది అర్థం చేసుకోగలిగినట్లయితే, అంటే ఇప్పుడు అర్థం చేసుకోలేదని నేను అంటలేదు, అర్థం చేసుకోగలిగిన స్థాయికి మనం రీచ్ అయినప్పుడు యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్. ఏం లక్ష్మి గారు ఏమంటారు మీరు? చెప్పండి. నేను చెప్పింది విన్నారా మీరు? వింటున్నాను. మరి అయితే చెప్పండి జవాబు. మీరు చెప్తున్నారు.
ఇంకోటండి, సనాతన ధర్మం అంతా కూడాను బ్రీఫ్ ఇంట్రొడక్షన్ గా దేని మీద ఆధారపడిందంటే ఎక్కువగా ఇందాక గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా వన్ ఫైనల్ అల్టిమేట్ ఇస్ వన్. ఆ ఏకత్వంలోంచే సమస్త సృష్టిలు వచ్చాయి అన్నది. ఈ కోటాను కోట్ల జగత్తులు ఒక మూలకు వస్తాయిట అనంతత్వంలో. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఈ బిలీఫ్స్ సనాతన ధర్మం వాళ్ళు ఏంటంటే నమ్మకాలు, ఒక దేర్ ఇస్ ఎ సుప్రీం బీయింగ్ కాల్డ్ బ్రహ్మ, రీఇన్కార్నేషన్ నమ్ముతారు వీళ్ళు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు, మోక్ష అంటే లిబరేషన్ ఫ్రమ్ వాట్ ఎవర్ థియోసఫీ సనాతన ధర్మ, అంతే కదా. సనాతన ధర్మమే. రీఇన్కార్నేషన్. కాకపోతే లేదు ఆవిడ సార్. బ్లవస్కి సార్ మేడము నేను సౌలు రిజోర్ట్ బర్తు నేను నమ్మనండి. అసలు దేనికి మనం లోపలికి వెళ్తే ఇస్ దేర్ ఎనీ ఎగ్జిస్టెన్స్ టు ది సోల్ విచ్ ఇస్ అంటే మిథ్యా నేనుకి ఎగ్జిస్టెన్స్ లేని దానికి ఉందని భ్రాంతి చెందుతున్నాం. అండ్ దట్ వీ ఫీల్ దట్ ఇట్ ఈస్ పర్మనెంట్. అండ్ అదే నేను అని పుట్టిన దగ్గర నుంచి దాన్ని బలపరుచుకుంటూ జీవిస్తూ నానా బాధలు పడుతున్నాం. అందుకే రమణ మహర్షి అడిగేవాడెవడు, ఈ నేనెవరో తెలుసుకో, అలా వెళ్ళేసరికల్లా దానికి ఎగ్జిస్టెన్స్ లేదని మనకి తెలుస్తుంది. ఉన్నది ఒక్కటే. దేర్ ఆర్ నో టూ సెల్ఫ్స్. కరెక్ట్. అది మనం అర్థం చేసుకుంటే మనం వి రిమెంబర్ బట్ అగైన్ వి ఫర్గెట్. మనం క్షణక్షణం మర్చిపోయి ఐడెంటిఫై విత్ ద బాడీ అండ్ ద మైండ్ అండ్ ద సెన్సెస్. దాంతో ఏంటవుతుందంటే వీఆర్ ఆల్వేస్ ఇన్ మిజరీ. అంటే బాధల్లో Yes. కారణం ఏంటంటే వీ ఐడెంటిఫై అవర్ సెల్స్ విత్ ద మైండ్ అండ్ ద బాడీ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దెమ్ యాజ్ ద ఇన్స్ట్రుమెంట్స్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ దెమ్. వాటిని పనిముట్లుగా వాడుకోవటం లేదు. అందువల్ల అంటే ఉన్నది ఒక్కటే అనే విషయం మీద అదే మనం ఏంటంటే ఇన్నిటి కనబడినవి వీటి లోపల ఉన్నది ఒక్కటే అనే విషయమే అసలైన సత్యం. అంతే సార్. ఓకే మేడం, మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను మేడం. మీటింగ్ అంటే ఇక్కడ ఈ ప్రపంచ చెప్పండి. చెప్పండి గోపాలకృష్ణ. మేడం, అది ఇప్పుడు మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నానండి. ఒకే ఒకటి ఉంది మేడం, ఒకే ఒక పదార్థం. ఆ పదార్థమే పదార్థం ఆత్మ కాదు పదార్థం. కానీ ఏదో అంటాం పదార్థం అందాకలా. కూడా కాదు. అదే మేడం, అంటే అన్నిటికీ సోర్స్ ఒకటి ఉంది. ఆ ఆ, సోర్సే మరి ఎనర్జీ అనుకోండి, కాన్షియస్నెస్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఏదనుకున్నా yes, సరే ఆ ఒక్కటే ఉంది. అసలు రెండోది లేదు. అసలు లేదు, చూసేవాడు చూడబడేది అనేది లేదు. లేదు. చూసేవాడు వాడే, చూడబడేది అదే. అలాగే Yes. చెప్పేవాడు అదే, చెప్పబడేది కూడా అదే. Yes. Because దట్స్ వై అంటే ఇంకా అసలు సెకండ్ థింగ్ అనేది డిఫరెన్స్ లేదండి. ఐడెంటిఫికేషన్ వల్ల వస్తుంది. మనం వస్తుంది నేను అంతే. అంతే అని మనకి. అనుకోకపోతే ఎస్ మేడం. మీరు అన్న దట్ ఈస్ రైట్. చూడండి ఇక్కడ అంతే. ఇక వెంకటేశ్వరరావు గారు ఏదో పెట్టారు, చదువుతాను. విశ్వం గురించి సరళంగా వివరించేది భాగవతం, విశ్వం రహస్యం విశ్లేషించేది అథర్వ వేదం, ప్రకృతి పురుష విశ్వశక్తిని సాధికారంగా చర్చించే ఉపనిషత్తులు మన జీవితకాలం సరిపోదు సత్యం తెలుసుకోవడానికి. వీటన్నిటి సమగ్రత కలిగిన ది సీక్రెట్ డాక్టర్ని చదవడమే మన కన్ఫ్యూజన్ నుండి విముక్తి కలిగించేది. దివ్యజ్ఞాన సమాజ సభ్యులుగా మనకు మహోన్నత సత్యాన్ని ఆవిష్కరించిన ఐసిస్ అన్వేల్డ్ ది సీక్రెట్ డాక్టర్ని చదవడమే, అర్థం చేసుకోవడమే మన బాధ్యత అని వెంకటేశ్వరరావు గారు పెట్టారు. బాగుంది. సీక్రెట్ డాక్టర్ని ఒక్కటే చదివితే కదండి, ఆ సీక్రెట్ డాక్టర్ని అర్థం చేసుకోవడానికి ఉపనిషత్తులు ప్రధానంగా ఉన్నవి, అవి చదవాలి. అవి చదివి వాటిని సారాన్ని గ్రహించినప్పుడు మాత్రమే ఏకత్వానుభూతి సీక్రెట్ వస్తే డాక్టర్ని గానీ సీక్రెట్ ముందుకెళ్ళగలుగుతాం. డాక్టరీను అవగాహన అవ్వడం కష్టం. కష్టం. ఇంకా ఎంత టైం ఉందండి లక్ష్మి గారు? ఇంకా ఇప్పుడు ఇంకా 10 minutes పైనే ఉంది. ఎందుకంటే ఇంకా 10 minutes అయితేనే చూపిస్తోంది. ఇంకా 10 minutes ఉందండి. ఇంకా 10 minutes ఇవా- అబౌవ్. ఇవా- సార్ సార్ అదే శాస్త్రి గారిని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను అండి, కేవీపీ శాస్త్రి గారిని. అడగండి. చెప్పండి. సార్, ఇప్పుడు ఈ సనాతన ధర్మం అనేది అంటే ఎప్పుడో ఆది తెలియనప్పటి నుంచి ఉందా అండి, లేకపోతే వేదకాలం నుంచి ఉందా? అసలు వేదాలకి సనాతన ధర్మానికి ఏమైనా సంబంధం ఉందా అండి? కరెక్ట్. నేను ఇప్పటివరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందా అనుకున్నాను. నేను అనుకున్నాను, నేను స్టడీ మొదలు పెట్టినప్పుడే ఈ ప్రశ్న ఎవరో వేయచ్చు అని అనుకున్నాను. అది మీరు వేశారు. నాకు కూడా అదే సందేహం వచ్చింది. Now it is 10 minutes. ఇప్పుడు సార్ చెప్పండి. 10 minutes అండి. మనకి 500 వేల సంవత్సరాల 5,000 సంవత్సరాల నుంచి 8,000 సంవత్సరాల క్రితం
ఈ సనాతన ధర్మం గురించి మనకు తెలుసు. అక్కడ హిమాలయాల్లో వాటిలోనూ దుర్గమమైన ప్రాంతాలు అంటే తెలుసు కదా, మానవులు ప్రవేశించడానికి చాలా కష్టం సామాన్య మానవుడు. అటువంటి ప్రదేశాల్లో కొంతమంది ఋషులు సేజెస్ అన్నారు, వాళ్ళు తపస్సు చేసి వారు ధ్యానం ద్వారా వారు మనకి ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే అప్పటికి ఇంకా ప్రింటింగ్ కానీ ఇవి రాలేదు మనకి. అందువల్ల మీరు ఒక్క ప్రశ్న మీరు చెప్పండి మరొకసారి. సార్ అంటే అలా కదండి, ఈ సనాతన ధర్మం అనేది వేద కాలంలోనే ఉందా, అంతకన్నా ముందు ఆది నుంచి కూడా అంటే మనకి ఈ తెలియనటువంటి ప్రపంచం ప్రారంభ ఏర్పడినప్పటి దశ నుంచి నుంచే ఉందా? ఉందా మీ సందేహం? అదే గోపాలకృష్ణ గారు అడుగుతున్నాను. ఒక్కసారి నేను మాట్లాడతాను. సనాతన అన్న పదానికి శాశ్వత అన్న మీనింగ్ ఉందండి. ఇట్ హ్యాస్ నో టైం లిమిట్. కానీ రిటర్న్ గా కాకుండా అది అసలు అది మన ఆత్మ బోధ అయి ఉంది. అంటే ద పీపుల్ హూ రిసీవ్ దే రిసీవ్డ్, అండ్ దోస్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు రిసీవ్ దే వర్ నాట్ రిసీవింగ్ ఈవెన్ టిల్ నౌ కదా. అవునండి, అవునండి. అదే 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 నా డౌట్ మేడం. అంతేగాని వేదాలకి ఇప్పుడు సనాతన ధర్మానికి ఏం సంబంధం లేదు కదండి. అంటే వేదాలు శృతులు అంటారు, అంటే చెప్పబడ్డాయి, విని రాశారు. కానీ అదే విషయాన్ని చెప్పబడ్డాయి అన్నమాట. చెప్పబడింది, అర్థమైందండి. అంటే ఇంకా ఆది నుంచి ఉంది మొత్తం సనాతన ధర్మం అనేది. ఇంకా సనాతన అన్న పదమే శాశ్వతం అన్న మీనింగ్. అదే ఇప్పుడు ఉంది, అవునండి, ఇంకా ఉండబోతుంది. ఎప్పుడు ఉంది, ఇంకా ఎప్పటికీ అంతం అవ్వదు. అవును, గోపాలకృష్ణ గారు, సార్. Ancient religion is based on the strong foundation on which are erected the walls of the structure. అంటే వేదాల మీద శృతి మీదే బేసే ఉంది. యాన్షియంట్ విజ్డమ్ శృతుల మీద బేసే ఉందని. సనాతన ధర్మం మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఇప్పుడు సనాతన ధర్మం మీన్స్ ఇక్కడ డెఫినేషన్ ఎలా ఇచ్చారంటే ఎటర్నల్ రిలిజియన్, ఏన్షియంట్ అండ్ శృతి అంటే వేదాలండి గోపాలకృష్ణ గారు. శృతి అంటే వేదమే వస్తుంది, వేదం అన్న ఒకటే. దాని మీద బేసే ఉంది, వేదాల్లో చెప్పబడింది అంతే కదండి. వేదాల మీద బేసే ఉంది, అది బేస్ అయి ఉంది. ఓకే ఓకే. వేదాలు ఎక్కడ రాసి లేవు, అవి చెప్పబడ్డాయి, విని రాయడమే. అంటే శృతి అంటే వినటం, శృతి అంటే వినటం. ఆ వింత ఇంకొకటి చెప్తే స్మృతి అయింది. స్మృతి అంటే జ్ఞాపకం. అదే ఇక్కడ గమనించవలసింది ఇంకోటి ఉందండి ముఖ్యంగా అందరూ. అప్పుడు ఉన్నా కదా, ప్రింటింగ్ టెక్నాలజీ లేదు, ఆడియో లేదు, వీడియో లేదు. అవునండి, అంటే ఎవరైతే హైలీ ఇవాల్వ్డ్ సోల్స్ వాళ్ళకే వాళ్ళు బోధించింది ఆ పైనుంచి వచ్చిన ఒక అన్నోన్ ఫోర్స్ నుంచి వీళ్ళు రిసీవ్ చేసుకునేవారు ఆ ఒరిజినల్. వాళ్ళకి కరెక్ట్ గా అర్థమైంది, అందులో ఏ విధమైన డిస్టార్షన్ లేదు. ఎందుకంటే ఒరిజినల్ గా ఫస్ట్ వాళ్ళు విన్నారు, వీళ్ళ జ్ఞాపకం ఉంచుకుని వీళ్ళ డిసైపుల్స్ చెప్తారు, అది స్మృతి అయింది. ఇంత వేల సంవత్సరాల్లో పరంపరగా వచ్చేటప్పటికి ఆ ఒరిజినల్ లో ఉన్న కాంటెంట్ ఇంచుమించు చాలా వరకు ఆ మతాలన్నీ కూడా అలాగే పొల్యూట్ అయిపోయినాయి. చూసారా, బుద్ధిజం కానీ హిందూయిజం కానీ. అంచేత సనాతన ధర్మంలో కూడా దాన్ని ఇప్పుడు అంతా కూడా సనాతన ధర్మం అసలు రాధాబనియర్గా సనాతన ధర్మం అనండి, హిందూ మతం అనొద్దని చాలాసార్లు చెప్పేది ఆవిడ. హిందూ మతం అని బాగా నోటెడ్ అయిపోయింది. ఆ హిందూ మతం మూఢనమ్మకాల పుట్టతోటి అంతా పొల్యూట్ అయిపోతే దాన్ని సంస్కరించడానికి బ్రహ్మ సమాజం, దివ్యజ్ఞాన సమాజం, ఆర్య సమాజం వచ్చింది హిందూ మతాన్ని సంస్కరించడానికి. సతీ సగమనం ఇవన్నీ ఉన్నాయి కదా చాలా వరకు, వివాహాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒరిజినల్ గా చెప్పినట్లు ఏమీ లేవు. ఇవన్నీ మనం కొంచెం ఇది కొంచెం రేషనల్ గా ఆలోచిస్తే జాగ్రత్తగా మనకే అర్థం అవుతుంది. ఆ విధంగా ఏజెస్ జరిగేటప్పుడు ఇలా వచ్చేసింది. ఇప్పుడు దివ్యజ్ఞానం వచ్చేటప్పుడు ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చింది. కృష్ణమూర్తి వచ్చేటప్పటికి ఆడియో వీడియో వచ్చేసింది. ఎవరైనా ఒక్కరి గురించి చెప్పితే వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్ వీ కెన్ వెరిఫై. కృష్ణమూర్తి గారు ఒరిజినల్ మాట్లాడింది అదేండి. శృతులు అంటే ఒరిజినల్ గా వాళ్ళు ఉన్నాయి, అందులో ఏమాత్రం లేదు, క్లియర్ గా ఏమాత్రం డిస్టార్షన్ లేదు. అదే మైండ్ టు మైండ్ వెళ్ళేది అప్పుడు, అంతే కదా సార్. అంతే, బ్రెయిన్ లోనే స్టోర్ అయ్యేది మొత్తం అన్ని వేదాలు ఏంటి ఎవ్రీథింగ్. అదే దీనికి జనరల్ గా దీని మీద మనం చెప్పుకుంది డిస్టార్షన్ గురించి వచ్చినప్పుడు కూడా నేను తరచూ చెప్తూ ఉంటాను ఉదాహరణతోటి.
మేము చిన్నప్పుడు అవునండి. ఆడుకున్నప్పుడు ఒక 10 మంది కూర్చునే వాళ్ళం రౌండ్ గా. ఆ, మొట్టమొదటి వ్యక్తి ఆ రెండో వ్యక్తితోటి, రెండో పిల్లడితోటి స్పష్టంగా ఒకసారే చెప్తాడు, ఇంకా ఆ, రెండోసారి చెప్పడం. ఆ రెండోడు ఆ, మూడోడు చెప్తాడు, మూడోడు నాలుగోడు, నాలుగోడు ఐదోడు, అలా పదోడు దక్కినోడు వచ్చిన ఆ వచ్చేసాను. బాలుడు ఏం చెప్తాడంటే, ముందుగా ఫస్ట్ పర్సన్ తోటి చెప్పిన ఇప్పుడు దివ్య జ్ఞానం అన్నాడు అనుకోండి, ఈ పదోడు దగ్గర దివ్య జ్ఞానం అంటాడు. చూసారా? అంచేత మారిపోయింది. మారిపోయింది. అంచేత అవును. ఏజెస్ లో మనకి టెక్నాలజీ లేనప్పుడు ఆ శృతిలో ఏం పొరపాటు లేదు, అది ఒరిజినాలిటీయే. శృతి నుంచి అవునండి. పరంపరంగా వచ్చినప్పటికి అసలు ఏది ఇందులో కరెక్ట్ కాదు అని ఈ డౌట్స్ అన్ని దాని నుంచి అరైజ్ అయినాయి. అసలు టైం ఎంత అంతే. ఉందండి? ఇంకా అసలు 3 రీఇన్కార్నేషన్ కూడా అన్నిట్లో నిమిషాలు, ఉందండి. 3:30 నిమిషాలు ఉంది. అంతే 3:30. అదే మన రీఇన్కార్నేషన్ కర్మ అనేది అన్ని మతాల్లో ఉంది. నేను అవునండి. పీస్ ఆఫ్ కాల్ డైజెస్ట్ లో చదువుతూ ఉంటాను. అందులో కూడా మధ్యలో సరే, వీళ్ళంతా బుద్ధిజంలో కూడా ఉంది కదండి. బుద్ధిజం క్లియర్ గా ఉంది. హిందూ మతం రీఇన్కార్నేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు హిందూయిజం ఆర్ బుద్ధిజం. క్రిస్టియానిటీలో ఈ ఖురాన్ లో కూడా అట్లా ఉంది. వీళ్ళు దాన్ని అంతే. మధ్యలో మార్పు వచ్చేసి లేదని చెప్పేసి ఒకే జన్మ అంటూ ఇవన్నీ వక్రీకరించారు అనమాట. అవునండి. ఇప్పుడు చేత కొంతమంది ఒక బుద్ధిస్టులు కూడా అలాగే మాట్లాడుతుంటారండి. ఆ బుద్ధుడు ఆత్మ లేదన్నాడు, మనసు లేదన్నాడు, ఇంకా అలా చెప్తుంటారు. అది కరెక్ట్ కాదు కదండి. ఆ అందులో రీఇన్కార్నేషన్ అనేది అన్ని చోట్ల. మహాయానం హీనాయానం 2 రకాలు వచ్చేసింది మరి అందులో. అవునండి. అంటే అందులో కూడా మళ్ళీ 2500 సంవత్సరాలు దాటేటప్పటికి అందులో బుద్ధుడి కూడా దాంట్లో సార్ బ్రేకప్ ఇప్పుడు అయిపోయాయి. హీనయానం, మహాయానం, వజ్రయానం, ఇంకా చాలా డివిజన్స్ వచ్చినాయి. బుద్ధుడు ఒరిజినల్ గా చెప్పింది అయితే హీనయానం. అందులో అది పుస్తకం ఇప్పుడు మనకి ఈయన రాసిన హెచ్ఎస్ ఆల్కాట్ రాసిన పుస్తకం ఉందండి ఆ బుద్ధి చరిత్ర మీద. అది చదివినట్లయితే ఆయన చాలా క్లియర్ గా చెప్తాడు. క్వశ్చన్ అండ్ ఈ ఆన్సర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఆవిడలాగా. మన దివ్యజ్ఞాన సభ్యులుగా ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మన లాడ్జెస్ లో చాలా జాగ్రత్తగా ఈ సాహిత్యాన్ని డిస్టార్షన్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫెడరేషన్ లెక్చర్స్ కి, ఇంట్రెస్ట్ అయిన సభ్యులకి ఉందండి. మధ్యలో ఏదో ఓకే సార్. చెప్తాడు, ఒకళ్ళు అంటారు ఈయన మన బందరు ఆయన, నాకు ఆయన చాలాసార్లు చెప్పాను ఆయనకి, కృష్ణమూర్తి గారు రీఇన్కార్నేషన్ లేదు కదా అని చెప్పేసాడు అనేసాడు ఆయన. ఇది మోదీ గారు అది నరసాపురం టచ్ మీటింగ్ లో. చేయలేదండి. ఉండండి సాహిత్యము చెప్తాను తర్వాత. మీరు లెట్ మీ టెల్ ఫస్ట్. ఆయన చదవలేదు, ఆయన ఏం చెప్పాడు ఊరికినే ఎలా చెప్పాడు, నోటికొచ్చింది. కృష్ణమూర్తి గారు రీఇన్కార్నేషన్ చెప్పలేదు కదా అన్నాడు. అప్పుడు నేను వేదిక పైన ఉన్నాను. ఇదే క్వశ్చన్ మళ్ళీ ఆయనే విజయవాడ జేకే మీటింగ్ లో వేసాడు ఆయన. సేమ్ పర్సన్, బందరు మెంబరు. అప్పుడు అరుణి గారు ఉన్నారు. అరుణి గారు ఏమన్నారు, ఎక్కడ చెప్పారండి కృష్ణమూర్తి గారు రీఇన్కార్నేషన్ లేనట్టు, చూపెట్టండి అండి. రిఫరెన్స్ ఉండాలి కదా. చెప్పండి అండి. ఇదొకటికి నో ఆన్సర్ ఆయన దగ్గర నుంచి. ఆయన ఏమన్నాడంటే అప్పుడు అరుణే చెప్పింది, ఇన్కార్నేషన్ అండ్ రీఇన్కార్నేషన్ ఈజ్ అ ఫ్యాక్ట్ బట్ బిలీఫ్ ఈజ్ రాంగ్. దట్స్ వాట్ కృష్ణమూర్తి టోల్డ్. అంటే అక్కడ బ్లైండ్ బిలీఫ్ ఉండకూడదని, బిలీఫ్ ఉంటే కన్క్లూడ్ అయిపోద్దని ఆయన. అంటే ఇన్కార్నేషన్ రీఇన్కార్నేషన్ లేదని కాదు, అక్కడ ఉన్నాయి కానీ దాని మీద నమ్మకం. బ్లైండ్ బిలీఫ్. 1 minute బ్లైండ్ ఉందండి. బిలీఫ్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కేవీబీ శాస్త్రి గారు, బాగా చెప్పారు. ఇవాళ 14 మంది వచ్చారు, కానీ తర్వాత మళ్ళీ వ్యానిష్ అయిపోయారు 5గురు. ఇప్పుడు అలాగా మొత్తానికి 5 మంది మిగిలిన ఆఖరికి. ఇప్పుడైతే హనుమాన్ గారు ఉన్నారు కదండి. 15 రోజులకు ఒకసారి పెట్టండి, 1 week వద్దు, అప్పుడు స్ట్రెంగ్త్ కూడా బాగానే ఉంటారు. ఈ లోపల మనం మెసేజ్ పర్సనల్ గా కూడా గుర్తుకొచ్చినప్పుడు ఒకళ్ళకి అందరికి తెలియజేసి మేక్ ఇట్ ఎవ్రీ 15 days. దట్ విల్ బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ 1 week. పర్వాలేదండి, వీక్లీ పెట్టుకుంటే ఏం నష్టం. నేను మన గ్రూప్ పెట్టుకున్నట్లయితే వాట్సాప్ లో కూడా మాట్లాడుకోవచ్చు ఇలాగే. 15 days ఒకసారి సరిపోతుంది, నేను అలా అనుకుంటున్నా. అలాగే చూద్దాం. ఓకే ఓకే అండి, అందరికీ బాయ్.